హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. ఇది పేపర్ 1 తెలుగు మీడియం పేపర్ 11th జనవరి 2026 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 1 క్వశ్చన్ పేపర్ అండి. దీని యొక్క కీ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది మనము చూద్దామండి. ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడిగారు, ఏ విధమైనటువంటి ఆన్సర్స్ మనము రాయాల్సి వస్తుంది, సబ్జెక్ట్ వైజ్గా మనము తెలుసుకుందాము. మొత్తము 150 క్వశ్చన్స్ మరియు 150 మార్క్స్ అండి. టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ టోటల్ ఉంటుందండి. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు మొత్తము సబ్జెక్ట్ వైజ్గా మనము తెలుసుకుందాము. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ సబ్జెక్ట్ అండి చైల్డ్ డెవలప్మెంట్ అంటే సిడిపి ఏంటి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అయినా సైకాలజీ అండి. సో ఈ సైకాలజీలో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఏ విధమైనటువంటి ఆన్సర్స్ మనము రాయాల్సి వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాము. చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి స్క్రీన్ పైన. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఒక జీవ ప్రక్రియగా క్రింది వాటిలో ఒక దాన్ని అనుభవాలను అందించడం ద్వారా సాధించలేము. పరిపక్వత, అభ్యసనం, వికాసం, పెరుగుదల. ఆన్సర్ ఏమవుతుంది? పరిపక్వత, మెచ్యురేషన్ని సాధించలేము. ఎప్పుడు ఒక జీవ ప్రక్రియగా క్రింది వాటిలో ఒక దాన్ని అనుభవాలను అందించడం ద్వారా సాధించలేము. మెచ్యురేషన్ అంటే మనము ఎక్స్పీరియన్స్ తోటి మనకు పరిపక్వత అనేది రాదు, కానీ ఎక్స్పీరియన్స్ తోటి అభ్యసనం లర్నింగ్ అని వస్తుంది, వికాసం డెవలప్మెంట్ అనేది ఉంటుంది, పెరుగుదల గ్రోత్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, అనుభవాలు అంటే ఎక్స్పీరియన్స్ తోటి మనకు అభ్యసనం, వికాసం, పెరుగుదల వస్తుంది, కానీ పరిపక్వత అనేది రాదు. కాబట్టి పరిపక్వత కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక పిల్లవాడు అన్ని వాహనాలకు కారు అనే పదాన్ని ఉపయోగిస్తూ క్రమంగా వేర్వేరు వాహనాలకు వేర్వేరు పేర్లను ఉపయోగించడం ఈ పెరుగుదల మరియు వికాస సూత్రానికి ఒక ఉదాహరణ. దేనికి ఒక ఉదాహరణ? ఆప్షన్స్: వికాసం సమీప దూరస్థ దిశగా సాగుతుందనే సూత్రం, వైయక్తిక భేదాల సూత్రం, వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల వైపు కొనసాగుతుందనే సూత్రం, వికాసం స్థిరపాదాభిముఖ దిశగా సాగుతుందనే సూత్రం. ఆన్సర్ అవుతుంది ఇక్కడ వికాసం సాధారణం నుండి నిర్దిష్ట స్పందనల వైపు కొనసాగుతుందనే సూత్రం. అంటే ఇంతకుముందు పిల్లవాడు అన్ని వెహికల్ని చూసి కారు అనుకునేవాడు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? కార్ని కారే అంటున్నారు, బైక్ని బైకే అంటున్నారు, లారీని లారీ అంటున్నారు, బస్సుని బస్సే. అంటే వికాసం సాధారణం నుండి అంటే సాధారణంగా అంటే తనకున్నటువంటి జనరల్గా అతను ఆలోచించేదానికి బట్టి వస్తువులను కంపేర్ చేస్తాం. అంటే కారు అంటే చిన్నగా ఉంటుంది, లారీ అంటే పెద్దగా ఉంటుంది అనేది వికాసం సాధారణం నుండి నిర్దిష్ట స్పందనలకు కొనసాగుతుందనే సూత్రం. ఇది కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఒకసారి ఏర్పడిన భావనలు ఏంటిది? ఆప్షన్ 4 ఇచ్చారు కింద. తర్వాత ఎన్నిసార్లు అయినా సవరించుకోవచ్చు, సవరించలేము, మార్చలేము, పూర్తిగా వదిలివేయలేము. ఆన్సర్ ఏమవుతుంది? తర్వాత ఎన్నిసార్లు అయినా సవరించలేము. ఏంటిది ఇక్కడ?
ఒకసారి ఏర్పడిన భావనలు, ఒకసారి ఏర్పడినటువంటి భావనలను తర్వాత ఎన్నిసార్లు అయినా సవరించుకోవచ్చు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ కింది 2 స్టేట్మెంట్లను చదవండి. స్టేట్మెంట్ ఏ, కౌమార దశలో వ్యక్తులలో చక్కటి ఊహా వికాసం చెందుతుంది. స్టేట్మెంట్ బి, రచయితలు, కళాకారులు, కవులు అందరూ ఈ దశలోనే ఉద్భవిస్తారు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. స్టేట్మెంట్ ఏ మాత్రమే సరైనది, ఏబి 2 స్టేట్మెంట్లు సరికావు, ఏబి 2 స్టేట్మెంట్లు సరైనవి, స్టేట్మెంట్ బి మరియు బి మాత్రమే సరైనది. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అండ్ బి 2 కరెక్ట్ ఆన్సర్. ఏంటి మరి ఆప్షన్ ఏ అండ్ బి? కౌమార దశలో వ్యక్తులలో చక్కటి ఊహా వికాసం చెందుతుంది, కరెక్ట్. స్టేట్మెంట్ బి ఏంటి? రచయితలు, కళాకారులు, కవులు అందరూ ఈ దశలోనే ఉద్భవిస్తారు. ఎక్కడ? కౌమార దశలోనే ఉద్భవిస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ కింది వాటిలో ఒకటి రోజస్ అభివృద్ధి చేసిన క్లయింట్ కేంద్రీకృత చికిత్స యొక్క లక్షణం కాదు. నెగిటివ్ క్వశ్చన్ అడిగాను అనమాట. సో నెగిటివ్ క్వశ్చన్కి ఆన్సర్ నెగిటివ్, మనకు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఏంటిది ఇక్కడ? సత్సంబంధాన్ని ఏర్పరచుకోవడం, ప్రవర్తనను ముద్ర వేయడం, క్లయింట్ యొక్క ఆత్మగౌరవం మరియు స్వయం ప్రతిపత్తిని పెంపొందించడం, షరతులు లేని సానుకూల గౌరవం. ఆన్సర్ ప్రవర్తనను ముద్ర వేయడం, జడ్జింగ్ బిహేవియర్. ప్రవర్తనను ముద్ర వేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6. మొదటి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ DATలో ఉప పరీక్షల సంఖ్య ఏంటిది? DAT అంటే ఏంటిది? డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ని DAT అంటాం. ఏమంటాం? DAT అంటాం. ఓకే, సో DATలో ఉన్న ఉప పరీక్ష సంఖ్య ఏంటిది అని అడుగుతున్నారు. చూద్దాం. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఏంటిది? 3, 8, 2, 4. ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ? 8వ నంబర్, 8వ ఉప సంఖ్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్ బేటా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇంటి పనులు చేయడంలో చాలా సహాయకారిగా ఉండే ఒక పరికరాన్ని ఒక కంపెనీ తయారు చేసింది. దానిని ప్రజల వద్దకు సమర్థవంతంగా తీసుకెళ్లడానికి మార్గాలను రూపొందించమని వారు తమ మార్కెటింగ్ బృందాన్ని కోరారు. ఇక్కడ బృందం యొక్క ఆలోచన ఇలా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? డైవర్జెంట్, భిన్నంగా ఉండాలి, మరియు సమైక్యంగా ఉండాలి, మూర్తంగా ఉండాలి, ప్రత్యక్షంగా ఉండాలి. ఆన్సర్ ఏంటిది మరి? భిన్నంగా, డిఫరెంట్గా ఉండాలన్నమాట. అయితేనే అది అడ్వర్టైజ్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఒక వ్యక్తి యొక్క స్పృహలోకి దీని గురించి ఆలోచన ప్రవేశించినప్పుడు అతను మూర్తిమత్వాన్ని కలిగి ఉన్నాడని చెప్పవచ్చు. ఏ మూర్తిమత్వం? ప్రేరణ, ప్రజ్ఞ, ప్రత్యక్షం, స్వీయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? సెల్ఫ్, స్వీయ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్రింది వాటిలో సర్దుబాటు యొక్క ప్రత్యక్ష పద్ధతిని సూచించేది ఏది? ఆప్షన్స్: తనకు ఇష్టమైన హీరో శైలిని
స్వీకరించే యువకుడు. అద్దెగా చెల్లించే డబ్బును ఆదా చేయడానికి చిన్న ఇంటికి మారిన వ్యక్తి. క్రికెట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత ఒక ఆటగాడు మా బ్యాచ్లు బాగా లేవు అని అనడం. ప్రమోషన్కు ఎంపిక కానప్పుడు ఇది మంచిదే, ఆ పాత్రను చాలా బాధ్యత ఉంటుంది అని చెప్పే వ్యక్తి. ఆన్సర్ ఏమవుతుంది మరి? అద్దెగా చెల్లించే డబ్బును ఆదా చేయడానికి చిన్న ఇంటికి మారిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. వివిధ మొక్కల పెరుగుదలపై సూర్యకాంతి ప్రభావాన్ని చూపడానికి చేసిన అధ్యయనంలో స్వతంత్ర చరం ఏంటిది? ఉపయోగించే ఎరువులు, మొక్కల పెరుగుదల, నేల రకం, సూర్యకాంతి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సూర్యకాంతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 11. క్రింది వాటిలో అభ్యసన ఫలితాన్ని గుర్తించండి. ఏంటిది? శిక్షణ, నిష్పాదన, ముందస్తు జ్ఞానం, పరిపక్వత. కరెక్ట్ ఆన్సర్ నిష్పాదన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. తృప్తి తన మామయ్య ఇంట్లో జరిగే పుట్టినరోజు పార్టీకి ఎంతో ఉత్సాహంగా ఉంది. తృప్తి హోంవర్క్ చేయక పోవడంతో వాళ్ళ నాన్న, నీవు హోంవర్క్ చేసే వరకు మనము మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదు అని అన్నాడు. ఇక్కడ తండ్రి ఉపయోగించినది ఏంటిది? నిర్లక్ష్యం, సానుకూల పునర్బలనం, శిక్ష, ప్రతికూల పునర్బలనం. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ప్రతికూల పునర్బలనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13. పాఠం తర్వాత ఒక ఉపాధ్యాయురాలు ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పిన విద్యార్థులను ప్రశంసించింది. విద్యార్థులు ప్రశంసలకు ఉత్సాహపడ్డారు. విద్యార్థులందరికీ అవకాశం ఇవ్వడానికి ఆమె వారిని చేతులు పైకెత్తమని చెప్పింది. క్రమంగా విద్యార్థులు చేతులు పైకెత్తినప్పుడు ఉత్సాహంగా ఉండటం ప్రారంభించారు. ఈ ఉదాహరణలో నిబంధిత ఉద్దీపన ఏంటిది? చేతులు పైకెత్తడం, అడిగిన ప్రశ్నలు, ఇచ్చిన సమాధానాలు, అందిన ప్రశంస. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? చేతులు పైకెత్తడం, రైజింగ్ హ్యాండ్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. మీరు ఎంత ఎక్కువ చదివితే అంత బాగా రాణిస్తారు అనే థాండైక్ యొక్క ఈ అభ్యసన నియమానికి బాగా సంబంధించినది ఏంటిది? ఉపయోగ నియమం, నిరుపయోగ నియమం, ఫలిత నియమం, సంసిద్ధత నియమం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపయోగ నియమం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. పియాజే ప్రకారం పిల్లలు ఏ దశలో వస్తువుల మానసిక చిత్రాలను ఏర్పరచుకుంటారు? పియాజే ప్రకారం పిల్లలు ఏ దశలో వస్తువుల మానసిక చిత్రాలను ఏర్పరచుకుంటారు? మూత ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, అమూర్త చాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ, సెన్సరీ మోటార్. క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి పరిశీలన ద్వారా అభ్యసించిన ప్రవర్తనను స్వీకరించడం మరియు కొనసాగించడం దేనిపై ఆధారపడుతుంది? విచక్షణ, డిస్క్రిమినేషన్, ప్రత్యక్షం, పర్ఫెక్షన్, పునర్బలనం. నెక్స్ట్ సాధారణీకరణం. ఆన్సర్ ఏమవుతుంది? పునర్బలనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. పిల్లల వికాస సందర్భంలో పియాజే మరియు వైగోట్స్కీ ఇద్దరు అంగీకరించిన కారకాన్ని గుర్తించండి. మరింత జ్ఞానం ఉన్న ఇతరుల పాత్ర, భౌతిక పరిసరం యొక్క పాత్ర,
పిల్లవాడిని మరియు అతని సామాజిక పరిసరాన్ని ఒకే యూనిట్గా చూడటం, వ్యక్తిగత ప్రసంగాన్ని వికాస సాధనంగా చూడటం. కరెక్ట్ ఆన్సర్ భౌతిక పరిసరం యొక్క పాత్ర కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఈ కింది ఉత్సుకులలో ఒకటి శరీరం యొక్క అంతర్గత పనితీరులో అసమతుల్యత కారణంగా తలెత్తదు. నొప్పి నుండి తప్పించుకోవడం, ఆమోదాన్ని కోరుకోవడం, ఆకలి, లైంగిక ఉత్సుకత. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఆమోదాన్ని కోరుకోవడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 19. స్వల్పకాలిక స్మృతికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్లను గుర్తించండి. స్మృతి వ్యవధి చాలా పరిమితం. ఉద్దేశపూర్వక రిహార్సల్స్ సమాచారాన్ని దీర్ఘకాలిక స్మృతికి బదిలీ చేయడంలో సహాయపడతాయి. కొత్త అభ్యసనానికి చోటు కల్పించడానికి పాత ముద్రలు తొలగించబడతాయి. స్మృతి జాడలు చాలా తక్కువగా లేదా అస్సలు క్షీణించవు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్మృతి జాడలు చాలా తక్కువగా లేదా అస్సలు క్షీణించవు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. అభ్యసన పరిస్థితుల్లో అనుబంధాలు, సారూప్యతలు మరియు అసమానతలను చూసే సామర్థ్యాన్ని రూపొందించడానికి మరియు వికసింపచేయడానికి ప్రయత్నిస్తున్న ఉపాధ్యాయుడు దీనిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు. ఆన్సర్ బైపోలార్ బదలాయింపు, ప్రతికూల బలాయింపు, ప్రతికూల బలాయింపు, శూన్య బలాయింపు మరియు సానుకూల బలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? సానుకూల బలాయింపు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాజిటివ్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. క్రింది వాటిలో ఒకటి సమ్మిళిత పాఠశాల ప్రిన్సిపల్కు సంబంధించిన సరికాదు. ఆప్షన్స్: సమ్మిళిత వాతావరణంలోని విద్య అనేది విభిన్న అభ్యసన అవసరాలు కలిగిన పిల్లల హక్కు అనే వైఖరిని ప్రిన్సిపల్ కలిగి ఉండాలి. ప్రిన్సిపల్ వైకల్యత సంబంధ నిపుణుడై ఉండాలి. పాఠశాల భౌతిక పరిసరం వైకల్యత గల పిల్లలకు అందుబాటులో ఉండే ప్రిన్సిపల్ నిర్ధారించుకోవాలి. సిబ్బందికి వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు మరియు శిక్షణను అందించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రిన్సిపల్ వైకల్యత సంబంధ నిపుణుడై ఉండాలి. ఇది సరికాదనమాట. క్వశ్చన్ నెంబర్ 22. క్రింది వాటిలో ఒకటి ప్రాజెక్టు ఆధారిత అభ్యసనం యొక్క ప్రయోజనం ఏంటిది? ఒక సంవత్సరంలో ఎన్ని ప్రాజెక్టులనైనా చేపట్టవచ్చు కాబట్టి టైం టేబుల్లో సులభంగా చేర్చవచ్చు. సామగ్రి ఖరీదైనది కావచ్చు. నెక్స్ట్, ఇది విద్యార్థులకు ఆలోచన మరియు చర్యాత్మక స్వేచ్ఛను ఇస్తుంది. దీని సఫలత విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల మేధో స్థాయిపై ఆధారపడి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది విద్యార్థులకు ఆలోచన మరియు చర్యాత్మక స్వేచ్ఛను ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 23. ఫేవరెట్ క్వశ్చన్ అంటే ఇందులోకించి ఈ జతపరచుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఖచ్చితంగా ఇస్తున్నాడు. ఇందులోకించి వేరే క్వశ్చన్స్ తయారవుతాయి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ని మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 23 నేను కూడా రాసుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం. ఏమన్నారు ఇక్కడ? నిర్వచనం మరియు ఉదాహరణతో వైవిధ్యం యొక్క క్రింది వర్గాలను
జతపరచండి అన్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. దేని పరంగా? నిర్వచనం మరియు ఉదాహరణలతో. ఇక్కడ సంస్కృతి, జాతి, జాతీయత. వీటిని దీని ఆన్సర్ దేనితోటి మ్యాచ్ అవుతుందో అనేది ఇక్కడ అడగడం. పుట్టుక లేదా పౌరసత్వం ద్వారా ఒకే దేశానికి చెందినవారు, నేర్చుకున్న నమ్మకాలు, విలువలు, ఆచారాలను పంచుకొనుట, చర్మం రంగు, జుట్టు రంగు లేదా ముఖ లక్షణాలు వంటి భౌతిక ప్రమాణాల ఆధారంగా ప్రజలను వర్గీకరించే సామాజిక నిర్మాణం. అయితే మనకు ఆన్సర్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏమన్నారు? ఏని 2తో కలపడం జరిగింది, బిని 3తో కలపడం జరిగింది, మరియు సిని 1తో కలపడం జరిగింది. చూద్దాం. ఇది ఆన్సర్ అండి. చూద్దాం ఏవేవి దేనితోటి కలుస్తాయన్నమాట. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే దీన్ని మనం మ్యాచ్ చేద్దాం. కలర్ఫుల్గా నేను మ్యాచింగ్ చేస్తా, మీరు చూడండి ప్లీజ్. ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ని ప్రాపర్గా రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకే, సో ఏని 2తో కలిపారు. ఏ సంస్కృతి, 2 ఏంటిది మరి? నేర్చుకున్న నమ్మకాలు, విలువలు, ఆచారాలను పంచుకొనుట. దాని తర్వాత బిని 3తో కలిపారు. బి జాతి. ఇక్కడ ఏమన్నారు? చర్మం రంగు, జుట్టు రంగు లేదా ముఖ లక్షణాలు వంటి భౌతిక ప్రమాణాల ఆధారంగా ప్రజలను వర్గీకరించే సామాజిక నిర్మాణం జాతి. దాని తర్వాత జాతీయత. జాతీయత ఏంటిది? పుట్టుక లేదా పౌరసత్వం ద్వారా ఒకే దేశానికి చెందినప్పుడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అన్నమాట. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ని ఏ విధంగా క్వశ్చన్ అడగచ్చు అని అంటున్నారు. ఓకే, చూద్దాం ఏ విధంగా అడుగుతారు. ఫర్ సపోజ్ జాతి యొక్క నిర్వచనం ఏంటిది, లేదా దాని యొక్క ఉదాహరణ ఏంటిది అని అడుగుతారు. ఇదేంటి? చర్మం రంగు, జుట్టు లేదా ముఖ లక్షణాల వంటి ప్రమాణాల ఆధారంగా ప్రజలను వర్గీకరించే సామాజిక నిర్మాణం. ఈ విధంగా ఆన్సర్ రాయొచ్చు. దీంట్లో క్వశ్చన్ కూడా ఇట్లా క్రియేట్ చేయొచ్చు కదా. మరియు సంస్కృతి యొక్క నిర్వచనం ఏంటిది? నేర్చుకున్న నమ్మకాలు, విలువలు, ఆచారాలను పంచుకొనుట. ఒక క్వశ్చన్ నెంబర్ 1 and 2. నెక్స్ట్ జాతీయత అంటే ఏంటిది అంటాడు? పుట్టుక లేదా పౌరసత్వం ద్వారా ఒకే దేశానికి చెందినవారు అనేది ఈ విధంగా ఆన్సర్. సో ఇందులో క్వశ్చన్ ఒకటే ఉంది, కానీ దీంట్లోకించి మళ్ళా 2-3 క్వశ్చన్ తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ని జాగ్రత్తగా చదువుకోవాలి, తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఒక పిల్లవాడిని నీ పాఠశాల ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆ పిల్లవాడు పెద్ద వనం పక్కన అని జవాబిచ్చాడు. బ్రూనర్ ప్రకారం ఆ పిల్లవాడు ఈ వికాస దశలో ఉన్నాడు. చిత్రప్రతిమ దశ, క్రియాత్మక దశ, ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? చిత్రప్రతిమ దశ, ఐకానిక్. క్వశ్చన్ నెంబర్ 25. ఓపెన్ క్లాస్ రూమ్కు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. నెగిటివ్ స్టేట్మెంట్ అడిగారు ఇక్కడ. చూద్దాం. నెగిటివ్గా భాయ్ నెగిటివ్ హోగా. ఏంటిది మరి సరికాని స్టేట్మెంట్? ఓపెన్ క్లాస్ రూమ్ విమర్శనాత్మక ఆలోచనను పెంచుతుంది. ఉపాధ్యాయుల ముదింపు. ఓపెన్ క్లాస్ రూమ్ ఆచరణలో భాగం కాదు. ఓపెన్ క్లాస్ రూమ్లో విద్యార్థులకు అన్వేషించే స్వేచ్ఛ ఉంటుంది. ఓపెన్ క్లాస్ రూమ్ విద్యార్థి కేంద్రీకృతమై ఉంటుంది. ఆన్సర్ ఉపాధ్యాయుల ముదింపు, ఓపెన్ క్లాస్ రూమ్ ఆచరణలో భాగం కాదు అనేది సెకండ్ వన్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 26. బోధనాభ్యసన వనరులకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. సరికాని నెగిటివ్ అడుగుతున్నారు, చాలా నెగిటివ్ అడిగారండి. సరికాని స్టేట్మెంట్ అంటే 3 కరెక్ట్ ఉంటాయన్నమాట.
ఏంటిది మరి? బోధనాభ్యసన వనరులు వినియోగదారులు సులువుగా ఉపయోగించుకునేలా ఉండాలి. అభ్యసన వనరులు అభ్యాసకుల జ్ఞానం మరియు అవసరాలకు సంబంధించినవిగా ఉండాలి. ఉపాధ్యాయుడు బోధనాభ్యసన వనరులకు ఎంచుకోవడం ఈక్విట్ సూత్రంపై కాకుండా ఈక్వాలిటీ సూత్రంపై ఆధారపడి ఉండాలి. మంచి బోధనాభ్యసన వనరు యొక్క ముఖ్య లక్షణం సమస్య. అయితే ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్. ఉపాధ్యాయుడు బోధనాభ్యసన వనరులకు పంచుకోవడం ఈక్విటీ సూత్రంపై కాకుండా ఈక్వాలిటీ అనే సూత్రంపై ఆధారపడి ఉండాలి. ఏమన్నారు ఇక్కడ? క్వశ్చన్ ఏమన్నాడు? సరికానిది అని అడిగారు. సరికానిది ఏంటిది? ఇది సరికానిది ఏంది? మరియు ఈక్విటీ ఏంటిది? ఈక్వాలిటీ ఏంటిది? ఈక్విటీ అంటే ఎవరికైతే సపోర్ట్ అవసరం ఉంటుందో అందరూ డిఫరెంట్గా ఉంటారు కదా పిల్లలు. కాబట్టి ఎవరికైతే సపోర్ట్ అవసరం ఉంటుందో, హెల్ప్ అవసరం ఉంటుందో వాళ్ళకు మనము హెల్ప్ని చేయాలి. హెల్ప్ చేసి వాళ్ళకు కావలసినటువంటి నాలెడ్జ్ని అందించి ఎంతో కొంత మెట్టు నెక్కించి వాళ్ళకు సక్సెస్ వైపు తీసుకెళ్లడమే ఈక్విటీ. కొంతమందికి మాత్రమే. ఈక్వాలిటీ ఏంటిది? ఎన్ని డిఫరెంట్ పిల్లలున్నా, ఎంతమంది డిఫరెంట్ పిల్లలున్నా ఒకే రకమైనటువంటి ఎగ్జామ్, ఒకే రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టడమే ఈక్వాలిటీ. కాబట్టి ఒక క్లాస్లో డిఫరెంట్ పిల్లలు ఉంటారు. కాబట్టి ఒక పిల్లవాడికి 120 ఐక్యూ ఉంటుంది, ఇంకో పిల్లవాడికి 90 ఐక్యూ ఉంటుంది, ఇంకో పిల్లవాడికి 40 ఐక్యూ ఉంటుంది. ఇప్పుడు 120 ఐక్యూ కలిగినటువంటి పిల్లవాడికి 40 ఐక్యూ కలిగినటువంటి పిల్లవాడితో పోలిస్తే ఇద్దరికి ఒకే రకమైనటువంటి ఎగ్జామ్ పెట్టడం అనేది ఈక్వాలిటీ. కానీ 120 ఐక్యూ కలిగినటువంటి పిల్లవాడికి ఒక రకమైనటువంటి టెస్ట్ పెట్టడం, మరియు 40 ఐక్యూ కలిగినటువంటి వ్యక్తికి తనకు తగ్గట్టు ఇంకో ఎగ్జామ్ పెట్టడం అనేది ఈక్విటీ. అంటే తనకు సపోర్ట్ ఇస్తున్నాం, తనకు తగ్గట్టుగా, తన లెవెల్లో తగ్గట్టుగా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నాం అనేది ఈక్విటీ. ఇది ఈక్విటీకి ఈక్వాలిటీకి డిఫరెంట్. కాబట్టి ఏమన్నారు? ఉపాధ్యాయుడు బోధనాభ్యసన వనరులను ఎంచుకోవడం కోసం ఈక్విటీ సూత్రంపై ఆధారపడాలి, ఈక్వాలిటీ సూత్రంపై ఆధారపడడం కాదు అని అర్థం. ఏంటిది? ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాంగ్. ఈక్విటీ సూత్రంపై ఆధారపడాలి అంటే ఈక్విటీనే ఫాలో కావాలి, ఈక్వాలిటీని కాదు. ఈక్వాలిటీ అంటే ఒక మన క్లాస్లో 40 మెంబర్స్లో 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ అందరు సమానంగా ఉండరు. కాబట్టి సమానంగా ఉండరు. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు హెల్ప్ చేయడమే ఈక్విటీ. అందరికీ ఒకటే రకమైన ఎగ్జామ్ పెట్టడమే ఈక్వాలిటీ. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఈ క్రింది స్టేట్మెంట్లను చదవండి. స్టేట్మెంట్ ఏ. క్రమశిక్షణ అనేది ఒక విస్తృత భావన మరియు సాధారణంగా అది ప్రభావవంతమైన బోధన మరియు అభ్యసనంపై దృష్టి సారిస్తుంది. స్టేట్మెంట్ బి. నిర్వహణ అనేది అభ్యాసకుల దృష్టి ప్రవర్తనకు ఉపాధ్యాయుని ప్రతిస్పందన సందర్భంలో ఉపయోగించే భావన. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. స్టేట్మెంట్ బి మాత్రమే సరైనది. స్టేట్మెంట్ ఏ మరియు బి రెండు సరైనవి. స్టేట్మెంట్ ఏ మాత్రమే సరికాదు. స్టేట్మెంట్ ఏ మరియు రెండు సరికావు. ఆన్సర్ రెండు కూడా సరికావు అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 28. ది జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015లోని సెక్షన్ 27 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా ఈ కింది వాటిలో ఈ స్థాయిలో బాలల సంక్షేమ కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఏంటి మరి? గ్రామం, రాష్ట్రం, జిల్లా, మండలం.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జిల్లా, డిస్ట్రిక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. క్రింది వాటిలో ఒకటి మూల్యాంకనంపై ఉద్దేశం కాదు. ఏది మూల్యాంకనంపై ఉద్దేశం కాదు? ఇది కూడా నెగిటివ్ అడిగిందన్నమాట. చూద్దాం నెగిటివ్ ఆన్సర్ ఏంటిదో. తల్లిదండ్రులకు వారి పిల్లల నిష్పాదన గురించి తెలియజేయడం, విద్యా ప్రణాళిక గురించి విశ్వసనీయమైన నిర్ణయాలు తీసుకోవడం, విద్యార్థులు క్రమబద్ధమైన అధ్యయన అలవాట్లను పెంపొందించుకునేలా ప్రోత్సహించడం, అభ్యసన ప్రక్రియ కంటే తుది స్కోర్లకు ప్రాముఖ్యత ఇవ్వడం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? అభ్యసన ప్రక్రియ కంటే తుది స్కోర్లకు ప్రాముఖ్యత ఇవ్వడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30 వచ్చేసి పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం 2009 పాఠశాల నిబంధనలు మరియు ప్రమాణాల షెడ్యూల్ ప్రకారం 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలలకు ఒక విద్యా సంవత్సరంలో కనీస పని దినాలు బోధనా గంటలు ఎంత? పని దినాలు మరియు బోధనా గంటలు ఎంత అని అన్నారు. ఏంటి? 200 పని దినాలు, 800 బోధనా గంటలు. 220 పని దినాలు, 1000 బోధనా గంటలు. 220 పని దినాలు మరియు 1200 బోధనా దినాలు. 200 పని దినాలు, 900 బోధనా గంటలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఉంది? 200 పని దినాలు, 800 బోధనా గంటలు. ఇదండి మన యొక్క ఆన్సర్. ఇప్పటి వరకు క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు మనము సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మనము డిస్కస్ చేసాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో ప్లీజ్ నేను చెప్పినటువంటి వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పేపర్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. మీ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారు ప్రిపేర్ అయ్యేటోళ్ళు, వాళ్ళకు చెప్పండి. ఆర్డీసీ స్టడీ సెంటర్లో ప్రతి క్వశ్చన్ పేపర్ని క్వశ్చన్ టు క్వశ్చన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అన్ని టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్ వారీగా నేను పెట్టాను, చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉంటుందో, ఎవరైతే టెట్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ పేపర్ పంపండి, ఖచ్చితంగా చూస్తారు. చూడాలి, దీనివల్ల మనకు యూజ్ ఉంటుంది. సార్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కదా, మనకేం యూజ్ ఉంటుందండి. ఇంతకుముందు చెప్పాను కదా, ఉన్నటువంటి క్వశ్చన్ని తిప్పి మళ్ళీ ఇక్కడ చాలా క్వశ్చన్ ఏమన్నారు, సరికానిది క్వశ్చన్ అడుగు. మరి సరికానిది అంటే ఇంకో ఎగ్జామ్లో సరైన క్వశ్చన్ ఏంటిది అని అడగవచ్చు. రిపీట్గా కాకపోయినా సరైనది ఏంటిది అని అడగచ్చు క్వశ్చన్ తిప్పి కదా. ఆప్షన్లకించి కొత్త క్వశ్చన్ తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అన్నీ తెలిసి ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాం. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉంటో వాళ్ళకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి.